అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనులే భోలా శంకరుడు. హై గైస్, వెల్కమ్ టు ది ఆదియోగి ఈషా ఫౌండేషన్. ఇవాళ అయితే ఈ వ్లాగ్ లో మనం ఇక్కడికైతే ఎట్లా రావాలి అండ్ ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి అండ్ హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఓవరాల్ బడ్జెట్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడికి రావాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. బస్, కార్, ట్రైన్, ఫ్లైట్ ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మేమైతే బస్ అయితే చూస్ చేసుకున్నాము. మేము వచ్చేసి బెంగళూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి గాంధీపురం. గాంధీపురం నుంచి మనం అయితే కొంచెం ఒక 200 మీటర్స్ అయితే ఫ్రంట్కి వెళ్ళాలి. అక్కడైతే టౌన్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో అక్కడ కనుక మీరు బస్ ఎక్కారంటే డైరెక్ట్ మీరు ఈషాకి అయితే వచ్చేవచ్చు. బస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఫోన్పేస్ గట్ట ఎటువంటి ఉండదు, హ్యాండ్ క్యాష్ అయితే మీరు మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్. ఇక్కడ ఈషా ఫౌండేషన్లో హోటల్ బుకింగ్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అయితే ఉన్నాయి. ఇన్సైడ్ ది ఈషా ఫౌండేషన్ అండ్ అవుట్ సైడ్ ది ఈషా ఫౌండేషన్. మీరు కనుక వాలంటీర్స్గా మెడిటేషన్లోను అదర్వైజ్ సేవా కార్యక్రమాలు వీటిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీకు ఇన్సైడ్ ది ఈషా ఫౌండేషన్ అయితే స్టే ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలా కాదు, మీరు వెకేషన్గా క్యాజువల్ విజిట్ అయితే వస్తే మాత్రం అక్కడ లోపలికి అయితే స్టే అయితే అవైలబుల్గా ఉండదు. సో మేమైతే క్యాజువల్గా విజిట్ చేసాం. సో మేమైతే అవుట్ సైడ్ ది ఈషా ఫౌండేషన్ అయితే చూస్ చేసుకున్నాం. మేము వచ్చేసి గాంధీపురంలోనే అక్కడ అయితే హోటల్లోనే ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ మేము వచ్చేసి స్కైరీ అనే హోటల్లో అయితే స్టే చేసాము. అండ్ హోటల్ ఛార్జ్ వచ్చేసి మీరు డిపెండ్స్ బార్గెన్ చేసుకుంటే తక్కువే ఉంటుంది. మేము నార్మల్గా జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి తీసుకున్నాము, ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము. మాకు అరౌండ్ 500 అయితే పడింది. సో మీరు కూడా బార్గెన్ చేసుకుంటే కనుక మీకు డిపెండ్స్ అపాన్ కాస్ట్ పడుతుంది. మీరు ఆదియోగిస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి సూర్యకొండ, చంద్రకొండ అండ్ లింగభైరవి అండ్ జ్ఞానలింగ. మీరు కనుక లోపలికి వెళ్ళాలంటే మీ లగేజ్ అయితే బయట డిపాజిట్ చేయాలి. సెల్ ఫోన్స్ అయితే లోపలికి ఎలా ఉండదు. మీరు ఈషా కాటేజెస్లో కనుక స్టే చేస్తే సెల్ ఫోన్స్ అయితే ఎలా ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ సూర్యకొండ అండ్ చంద్రకొండలో వచ్చేసి మగవాళ్ళు అయితే సూర్యకొండలో, ఆడవాళ్ళు అయితే చంద్రకొండలో అయితే వాటర్లో అయితే డిప్ అవుతారు. అలా డిప్ అవడం వల్ల వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి ఒక మెడిటేషన్ ఏరియా అయితే ఉంటుంది. అక్కడైతే 7 మినిట్స్ అయితే మెడిటేషన్ చేస్తారు. అలా మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్స్ నుంచి బ్రెయిన్కి కొంచెం సేపు కామ్ అండ్ రిలాక్సేషన్ ఉంటుందని చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానలింగ. ఆ మహాశివుడు వాసుకిని చుట్టుకుని అయితే ఉంటారు. ఒక గ్లోబ్ టైప్ ఏరియా లాగా. అక్కడైతే కొంచెం సేపు కూర్చుని ఆ మహాశివుని దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేయచ్చు. అండ్ మీరు ఇక్కడ నుంచి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఇక్కడైతే బుల్లక్ కార్ట్స్ అయితే ఉంటాయి. బుల్లక్ కార్ట్స్ వచ్చేసి ఛార్జ్ వచ్చేసి 10 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, మీరు నడిచి వెళ్ళాలనుకుంటే అరౌండ్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. సో అయితే మీరు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.